నాకు మా నాన్న నేను ఇంటర్ ఉన్నప్పుడు క్లాసెస్ కోసమని టచ్ ఫోన్ అయితే కొనిచ్చాడు. అప్పుడే తెలుసు నాకు. అంతవరకు టచ్ ఫోన్ అనేదే తెలీదు. ఆ తర్వాత నేను యూజ్ చేస్తున్నాను. ఆ తర్వాత నేను, మా అన్న సేమ్ క్లాస్‌మేట్స్. బట్ డిఫరెంట్ కాలేజెస్. మా అన్నకు గూడా క్లాసెస్ ఉన్నాయంటే, మా అన్నకు గూడా ఒక ఫోన్ కొనిచ్చాడు మా నాన్న. అప్పుడు మా సిట్యుయేషన్ చాలా రిస్క్‌లే అప్పుడు. అయినా కొనిచ్చాడు మా ఎడ్యుకేషన్ కోసమయితే. బట్ ఇప్పుడైతే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరి చేతుల్లోనూ ఫోన్‌లయితే ఉంటాయి. ఇదైతే కామన్ ఈ జనరేషన్‌కి. అండ్ ఈ జనరేషన్ చెడిపోవడానికి ముఖ్య కారణం కూడా ఫోనే అవుతుంది. టచ్ ఫోను. దాంట్లో చూసి చెడిపోవడం అండ్ కొందరు దానిలో చూసి బాగుపడడం కూడా జరుగుతుంది. కానీ చెడిపోవడం అన్నది ఎక్కువ పర్సెంట్ కనిపిస్తుంది టచ్ ఫోన్స్‌లో. ఇంకా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నా ఒపీనియన్ ప్రకారం పిల్లలకైనా ఫోన్‌ని కొంచెం దూరంగా పెట్టడమే మంచిది అని నా ఒపీనియన్. ఇంకా వీడియో విషయానికొచ్చేస్తే మాత్రం 9 చుక్కలు, 7 చుక్కలు 2 వరుసలు, 3 చుక్కలు, 1 చుక్క. చాలా సింపుల్. వన్స్ ఒకసారి మీరు కౌంట్ చేసుకోండి చుక్కల్ని. అండ్ సైడ్ బార్డర్స్ వచ్చేసి 7 చుక్కలు, 3 చుక్కలు, 1 చుక్క సింపుల్.